తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో సార్వత్రిక ఎన్నికలను మైమరిపించేలా పాఠశాల పేరెంట్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. మండల కేంద్రమైన కోరుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఎన్నికలతో మరింత వేడి పుట్టింది. ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండడంతో ఎన్డీఏ కూటమి పార్టీలోనే ఈ బాధ్యతల కోసం పోటీ పడ్డాయి. జనసేన, తెలుగుదేశం సానుభూతి పరులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల్లో పోటీ చేయడంతో ఇక్కడి వాతావరణం ఉత్కంఠ రేపింది. నేను గవర్నమెంట్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నానండి మనం కోరుకోండా. అయితే వారం రోజులు బట్టి జరిగేటటువంటి విద్యా కమిటీ ఎలక్షన్ షెడ్యూల్స్లో భాగంగా ఈరోజు చివరి రోజు అయింది. వేళ విద్యా కమిటీ ఎలక్షన్స్ జరగాలని మార్నింగ్ 7 కల్లా మేము స్టార్ట్ చేసింది. అలాగా సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ యాక్చువల్గా చైర్మన్ ఎన్నికది ఉంది కాబట్టి మార్నింగ్ ఎలక్షన్స్లో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో మాకు యాక్చువల్గా స్కూల్ స్టాండ్స్ వచ్చేసి 776 అండి, 776. అయితే యాక్చువల్గా ఈవేళ ప్రజెంట్ కూడా 752, 753 పిల్లలు హాజరవడం కూడా జరిగింది. అదేవిధంగా పేరెంట్స్ కూడా మాకు యాక్టివ్గా ఫార్మ్ అవ్వాలంటే 376 మెంబర్స్ ఉండాలంటే 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఉండాలి, పేరెంట్స్ ఉండాలి. అయితే మాకు ఈ 376 ఉండాలి యాక్చువల్గా, అది దాటినా పర్వాలేదు. కాకపోతే బిలో మాత్రం ఉండకూడదు. 50% ఉంటే కానీ ఈ విద్యా కమిటీ ఎలక్షన్ జరపచ్చని నామ్స్లో గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్లో ఉందండి. దాన్ని బేస్ చేసుకుని మేము 12 గంటల వరకు కూడా వెయిట్ చేయడం జరిగింది. 11 వరకు కూడా మాకు 120, 140 అలా చూసుకుంటూ వస్తే కనుక 12 వచ్చేటప్పటికి మాకు 290 వచ్చిందండి, అంతకన్నా రాలేదండి.